గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రండమ్మా రండి. ఏం సతీ కొత్తవేం తెచ్చాం? చాలా తెచ్చానమ్మా. మీకోసం చార్మినార్ గల్లీకెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను, ఊర్మిళ ఉత్తిత్తి మిట్టి కూడా తెచ్చానమ్మా. ఇంకా నయం షకీలా చిరిగిన చడ్డీ తెచ్చాను. అలాంటివి ఏం వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు. అదేటమ్మా, పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంతా ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అంటే ఏంట్రా, నీ బోణి కోసం నా కూతురు ఇప్పటి సుందరమంటావా? అమ్మమ్మమ్మ, అంత మాట నేను ఎలాగంటానమ్మా? ఎటకారాలు చేయకుండా 1-2 పూసుకొని అది అడిగి చూపించు. అత్తయ్య కాఫీ. ఏరా, కనీసం కాఫీ కూడా చేయడం చేత కాదు, దీంతో 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా? ముండా సచ్చినోడా. ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒళ్ళు దగ్గర పని చూసుకోమని. పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా. నువ్వు చూపించా. ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు, నీ కళ్ళేమన్నా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కొట్లు చేస్తారని. అంతే ఏంటి ఉద్దేశం? నేను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే ఏమయ్యా పంతులు, నీకేమైనా బుద్ధి ఉందా? ఇట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్డు మీద ఏమిటి దుకాణం? ముందు దాని దుకాణం ముయ్యమను. ఇద్దరు ఒకేలా అంటారే. నా కోసం ఏమైనా తెచ్చారా లేదా? అంటే నీ కోసం ఏమైనా తెచ్చామో లేదని వచ్చావు కానీ మా కోసం కాదనమాట. అయితే ఇంతకీ నా కోసం ఏం తేలేదన్నమాట. మీ మాయ్య నీ కోసం చాక్లెట్లు తెచ్చాడరా. మామయ్య రండి నాన్న. అమ్మ బాగున్నావా? ఏంటి నాన్న ఇంత లేటు? ఏముందమ్మా, మీ వాడికి లంచం ఏముందో వదలలేదు మమ్మల్ని. అమ్మా కామాక్షి గారని పక్కింటి లాయర్ గారి భార్య. వణక్కం. అయ్యి బాబు ఏంటి వణకం? ఆవిడ వణుకుద్దా లేదో నేను అడిగానేటి. కాదమ్మా, వణక్కం అంటే నమస్కారం అని. అమ్మా నమస్కారం. నాన్నగారండి. నమస్కారం. అమ్మయ్య మళ్ళీ నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? అదేంట్రా అలా అడిగావు? ఇంకా లోపలికి కూడా రానేలేదు. ఏం లేదు, నేను చూస్తే చాలు మా నాన్న చదవరా అంటూ నన్ను తిడతాడు. నాలా బాగా చదివేవాడితో కంపేర్ చేసి తిడతారు మరి. అందుకు కాదు, సరిగ్గా చదవకపోతే నీలా అడ్డగడ్డీలా తయారవుతారని నిన్ను చూపించి నన్ను తిడతారు. ఏమయ్యా బాగున్నారా? బానే ఉన్నాడు. ఏంటల్డు మావిడాకులంటే నీకు డోంట్ లైకా? కాదు, మీ అమ్మాయి జ్ఞాపక శక్తి కాస్త వీక్. కామాక్షి గారి ఇంట్లో చెట్టే కదా, ఎంతసేపట్లో తెచ్చి కట్టచ్చులే అనుకున్నాను నాన్న. ఓహో పక్కిల్లే కదా. రే కృష్ణ, పక్కింట్లోకి వెళ్ళి నేను మామిడి కొమ్మ తెచ్చి కట్టరా. అలాగే నాన్న, వెళ్ళు. రండి మావయ్య. వస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నారు? కాల్ జారిపడ్డాం. నిజంగానే మీరు కాల్ జారారా? నీ మీద ఒట్టరా బాబు. ఒట్టెందుకులే గాని ప్రియక్క, మమ్మీని తొందరగా రమ్మని చెప్పి. వెళ్తున్నాను. ఏయ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్.
ఏంట్రా పిచ్చి చూపులు? ఏమైంది? మామయ్య కాలు జారి పడ్డాడు మమ్మీ. అదేం లేదక్క, ఉత్తినే జోకులేస్తాడు వీడు. పడితే పడ్డావు కానీ పైన నీళ్లు పెట్టాను, తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఏరా ఇది నీకు అవసరమా? జోకులు అంటాడేంటి? కాలు జారి పడ్డాడు కదా, ఇదేదో తెలుసుకోవాలి. హాయ్ బుజ్జి. ఏంటి ప్రియా, పొద్దునే వచ్చి బుజ్జిని తయారు చేస్తానని మెల్లగా పిల్లిలా వస్తున్నావు? సారీ ఆంటీ, స్నానం కొంచెం లేట్ అయింది. స్నానమా? యారు వీట్లో వెళ్ళానా? ఇది ఒంటిగా బాత్రూమ్ తలుపులు కూడా మూయకుండా గుడ్డలు విప్పి డాన్సులు చేస్తూ 6 మణి నేర స్నానం ఊరుకో మమ్మీ, చెప్పడానికి సిగ్గుగా లేదు. వెక్కమ్మా, స్నానం చేయడానికి ఉండాలి, సొలడానికి ఎందుకు? హాయ్, ఈ కాలం పిల్లలు అంతేనండి, అంతా ఎంటీవీ స్టైలు. హాయ్ ఆంటీ, బుజ్జిని ఒక్క నిమిషంలో నేను రెడీ చేస్తాను. నాకు హ్యాండ్ సెట్ నెయిల్ పాలిష్ ఇవ్వండి. పై గదిలో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉందమ్మా, నాకు వంటగదిలో చాలా పని ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఆంటీ. ప్రియక్క, నీకు దెబ్బలు తగిలాయా? దెబ్బలు ఎందుకు తగులుతాయిరా? మరి ఇందాక మామయ్య నువ్వు కాలు జారావు కదా. వాడేదో సొల్లుతుంటే సొల్లనీయకుండా వాయి మూస్తావెందుకే? సొల్లప్ప, ఇందాక కాలు జారారా? కాలు జారడం అంటే ఏమిటి? అది పువ్వులు తెస్తూ గుమ్మం తగిలి పడ్డాను. అది అంతే కదరా, పైకి వెళ్తావు పదా. ఎన్నమో ఇంద పొన్ను. మీ ఇద్దరు కాలు జారారు కదా. జారా? కింద నువ్వు పైన మామయ్య కదా. అవును. నీకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఏరా, నీకు అది అవసరమా? చెప్పక్క, తగిలాయా లేదా? తగిలాయిరా. ఎక్కడా? ఎక్కడో తగిలాయి. అమ్మయ్యా, ఎక్కడో చోటు తగిలాయి కదా. మరి జోకులు అంటాడేంటి? తాతయ్య, నువ్వు ఎప్పుడైనా కాలు జారావా? ఒకసారి పొలం గట్టు జారి పడ్డాను రా. కింద నువ్వు పడ్డావా, అమ్మాయి పడిందా? దెబ్బలు నీకు తగిలాయా, అమ్మాయికి తగిలాయా? ఇప్పుడు నీకు తగులుతాయి చేతావని. ఏంటిది వీడి వెంట పడ్డా? చూడవయ్యా, భూమికి జ్ఞానం లేడు, నాకులాగే తెక్క తెక్క ప్రశ్నలు వేస్తున్నాడు యాదావా. అందుకేగా వీడికి మీ పేరు పెట్టింది. అదే హ్యాండ్ సెట్ మర్చిపోయానే. ఏమండి, అక్కడ నెయిల్ పాలిష్ హ్యాండ్ సెట్ ఉంది, కొంచెం ఇస్తారా? మేము టవల్ కట్టుకున్నాం, మీరే తీసుకోవచ్చు. ఏయ్, చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్స్. మళ్ళీ కాలు జారారా మామయ్య? చిన్నపిల్లాడివి, నోరు మూసుకో. అందరూ నన్ను చిన్నపిల్లడు అంటున్నారు. నేను ఎప్పుడు పెద్ద అవుతానో, నేను ఎప్పుడు కాలు జారుతానో. ముందు టవల్ జారింది, చూసుకో. ఈ టైంలో ప్లేయర్ గారు కూడా ఉంటే ఎంత బాగుండేదమ్మా. రేపు మార్నింగ్ వచ్చి పుడుస్తా. ఎవరన్నా మంగళారతి పాడండారా? ఉన్న 10 మందిని పిలవకుండా ఎవరో చేయనట్టు చేస్తున్నాడుగా ఆల్రెడీ ఫంక్షన్ వస్తారు. ఉన్నది మీరే, ఎవరో ఒకరు పాడండి. నేను పాడుదునా? హాయ్ అమ్మా, బూతులు లేకుండా పాడే. ఏమన్నా అనుకుంటారు. మన మగళే మన మగళే వావా, మన మగళే మన మగళే వావా. ఎన్నాచడి ఎన్నాచి? ఏం లేదమ్మా. కులమగళే గుణమగళే వావా, కోవెలకు దావావా. నల్లా ఎరకా? బాగుందమ్మా. ఎటెళ్ళింది? ఏమైంటుందబ్బా? ఎందుకు నవ్వుతున్నా? సరే, నిన్నే ఎందుకు నవ్వుతున్నాడు చెప్పే. నిన్ను ఎక్కడికి వెళ్తావు? అరే, ఎందుకు నవ్వుతున్నావు అంటే చెప్పకుండా నవ్వుతావేంటి? ముందు నువ్వు ఇక్కడ గోకు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పమంటే ఇక్కడ గొప్ప ఇక్కడ గొప్ప అంటావేంటి? ఫస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి, తర్వాత చెప్తాను కదా. ముందు నువ్వు ఇక్కడ గోకు. సరే గోక్కున్నాను. ఇక్కడ
గోక్కున్నా. ఇక్కడ ఇలా ఇలా కొక్కు, ఇలా ఇలా కెత్తు. సరే గెంతాను. పైకి చూడు. చూసా. కింద చూసాను. అటు చూడు. చూసా. ఇటు చూసా. ఇలా పెట్టు. కోతి. అమ్మ బామ్మ నన్నే కోతంటావా? నీ సంగతి చెప్తాను. ఆగవే. కోతంటావా నిన్ను? ఆగు. ఏమైందిరా? పొద్దున్న చెట్టెక్కిన దగ్గర నుంచి వెర్రి చేష్టలు, వెకిలి నవ్వులు. వీడికి ఏదో అయింది. మసీదీ తీసుకెళ్లి తాయెత్తు కట్టించాల్సిందే. మామయ్య కాల్ చేరాడని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. నీకు తెలుసు కదరా మొన్న జరిగిన సంగతే కదా. నిన్నే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఏం లేదు, మీ పళ్ళు చాలా బాగున్నాయండి. అయితే ఏం చేస్తావు? అయితే ఏం లేదు, మీరు ఒప్పుకుంటే ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఖర్చు అవుతుంది. ఎంత? 1000. అయ్యా ఇదిగోండి 500. ఏంట్రా? ఇది 500 రూపాయలు వాచ్ అండి. ఇప్పుడు టచ్ చేస్తాను. ఆగు. టచ్ చేయి. తొందరగా చూడు, బస్ వస్తుంది. ఎంత చూస్తావు? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. కూర్చోండి. ఏం కావాలి మీకు? అదేంటంటే అట్టగంటారు? మొన్న వత్తేయాలి రమ్మన్నారు కదండి పాపం. ఓహో, విడాకుల కోసం కదూ? వీడిని చూస్తే తమలపాకులు తెచ్చడం కూడా చేతకాని వాళ్ళ కనిపిస్తున్నాడు. వీడికి ఎందుకయ్యా విడాకులు? పెళ్లి ఎప్పుడు చేసావు? 10th క్లాస్ లోనండి పాపం. 10th అంటే 15. మైనర్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్. నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ ఏంటండి? ఏదో క్లాస్ పరీక్ష రాత్రికి పంపిస్తే పంపు కాడికి వెళ్ళి ఇద్దరు ప్రేమించుకున్నారంటండి. అంతే. ఇంటర్ ముందు పెళ్లి చేసేసి కాలేజీకి కాపురానికి పంపించేసానండి. ఒంటెలు బిల్ దాకా ఊసులాడుకున్నారండి పాపం. ఇంటి బిల్లు కొట్టగానే విడాకులు కావాలంటున్నారండి పాపం. మీరు ఇచ్చేస్తే మేము అటుకెళ్ళిపోతామండి పాపం. వీడు 16లో ప్రేమిస్తే నువ్వు అన్నావు అనమాట. పాపం లేదండి, చచ్చిపోతున్నారండి పాపం. అంటే 16లో పెళ్లి చేసావు. ప్రేమించుకుంటే పెళ్లి చేయాలి కదండి, లేకపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది కదండి పాపం. 17లో తెప్పేయాలని చూస్తున్నావు. పాప మా అమ్మాయితో కాపురం చేయలేని తెగ్గొడవ పెట్టేస్తున్నాడండి పాపం. అలాంటప్పుడు ఇడాకులో బెస్ట్ కదండి పాపం. తెగ్గొట్టేసి ఊరుకోనండి, మళ్ళీ పెళ్లి చేసేస్తున్నాడు పాపం. ఎరా అసలు తండ్రివేనా నువ్వు? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పుస్తకాలు చదవాల్సిన వయసులో నీ కొడుకు ప్రేమిస్తే వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్ళ చేత పుస్తకాలు ఇస్తావా? మరి ఇప్పుడు వాళ్ళ చేత తెంపడానికి తీసుకొస్తావా? అసలు బుద్ధి ఉందా నీకు? ఒకవేళ నిజంగా విడాకుల కోసం కోర్టుకు ఎక్కావనుకో, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద 7 ఏళ్లు, డైవర్స్ యాక్ట్ కింద 7 ఏళ్లు, మొత్తం 14 సంవత్సరాలు నేను బొక్కలతో ఇస్తా. ఏంటలా చూస్తున్నావు? గెట్ అవుట్. మా పాప రా, పొండే పొండిరా పొండే. లవ్ మ్యారేజ్ అంట, లవ్ మ్యారేజ్. ఎన్నంగి మనది లవ్ మ్యారేజ్ దానే కాదలంటే ఎందుకుదా అంత కోపం? ఓసిన అర్థంగి, ప్రేమంటే కోపం కాదే. ప్రేమంటే తెలియని మనుషుల మీద కోపం. ప్రేమంటే ఓ బాధ్యత. అది మొయ్యాలనుకునేవాడు ఎవరి కాళ్ళ మీద వాడి ముందు నిలబడాలి. ఆ తర్వాతే లవ్ ఆడాలి. అందుకు ఎదురొచ్చిన వాళ్ళతో పోరాడాలి. నేను నిన్ను లవ్ చేసినప్పటికే నేను మేజర్ని, ఆ తర్వాత లా ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ ని. నీకు ఎప్పుడైనా నేను సైడ్ కొట్టానా? పోనీ కన్ను కొట్టానా? ఇల్లా పెద్ద లాయర్ దగ్గర చిన్న లాయర్ దా పని చేస్తుంది. అప్పుడుదా మా కేపుకి కాఫీకి వస్తే అక్కడదా నన్ను చూస్తే అప్పుడుదా ఇద్దరం కాదల్లో పడ్డాం. నీ సంకర భాష మండిపోను. పెళ్ళి ఇన్నాళ్ళైంది, ఇంతవరకు నీకు తెలుగు రాలేదంటే? ఎందుకు రాదు? నాకు తెలుగు రొంబ వచ్చు. రొంబ కాదు, రొంప వచ్చు. నమస్తే నమస్తే. వాంగ 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 ఏంటో కలిగలాగా సుస్వాగతం అని తెలుగులో శుభ్రంగా చెప్పొచ్చు కదా. అది సుస్వాగతం అని 60లో చెప్పింది. అమ్మా కనకమ్మ, మీ నాన్నవాడి గురించి మా ఆయన వాడికి ఎప్పుడో సొల్లేశాను. నా గురించి సొల్లేడు వేటమ్మా? నేను ఏమన్నా సొల్లుగల్లా కనపడతానా? సొల్లటం అంటే తెలుగులో చెప్పడం అని. వణకం. వణకం అక్కడ, నమస్కారం ఇక్కడ. అలా కూర్చుని మాట్లాడుకుందామా? రండి. కనకం, వంటగదిలో పొయ్యేవాడి మీద పప్పువాడిని పెట్టి వచ్చాను, చూస్తూ పేసుదాం రండి. దొరికాడు కోతి. నీ రూమ్ చూపించొచ్చు కదా? పైకొస్తే చూపిస్తాను కదా. పద మరి. పద. నా
రూమ్ ఎలా ఉంది? కలర్ఫుల్ డెకరేషన్. కృష్ణ ఏమైంది? ఏయ్ కృష్ణ, ఏయ్ నవ్వుతున్నావు ఎందుకు? కృష్ణ చెప్పి నవ్వు. కృష్ణ అరే ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు. చెప్పను, చేసి చూపిస్తాను. ఇట్స్ రైనింగ్ మ్యాన్. ఓ హల్లెలూయా, ఇట్స్ రైనింగ్ మ్యాన్. జిక్ జిక్ జిక్, ఇట్స్ రైనింగ్ మ్యాన్. నువ్వు మొత్తం చూసా. కొత్తావకాయ. ఏ కొత్తావకాయ నిన్ను. ఏ కృష్ణ ఆగు. ఇంక మీరే చూసుకోవాలి. లీడర్ గారు, అసలు విషయం మర్చిపోనండి. మా ఊళ్ళో 2 సంవత్సరాలకు ఒకసారి మరణం జాతర చేస్తుంటాం. ఆ జాతరకి మీరు కుటుంబంతో వస్తే జాతర చూసినట్టు ఉంటది, అలాగే మా పొలాలు కూడా చూసినట్టు ఉంటది. అలాగే కోతి. కొత్తావకాయ. ప్రెసిడెంట్ గారు, యాత్ర ఎలా సాగుతోంది? అమ్మవారి దయ వల్ల బ్రహ్మాండంగా జరుగుతుంది. గుర్తుందా? 10 మందిలో కూడా ఎలాగొచ్చేస్తావా? మూలమో ఏటిలా నబలబల ఆడిపోతున్నావు? నన్ను జాకి చేసుకునేది అనుకుంటున్నావా? కావాలంటే చూసుకో. ఆ పైట జాడింపుడు ఏందయ్యా? మేం కాబట్టి సరిపోయింది. అదే ఈకు పరిస్థితి ఏమైండేది? ముందా పైట కప్పుకోమని చెప్పబోయా. మీకని తొందర. ఆయన కొంచెం నిదారస్తుడు. కర్మ చెత్తవ కర్మ. చల్లగా కాపాడుతాని. పదండి పదండి పదండి, కూర్చుంటారుగా పదండి. నమస్కారం వెంకటరావు. ఏంటి పేషెంట్? ఎప్పుడు అమ్మవారు మా ఇంటి ముందు నుంచి వెళ్ళేది, ఇప్పుడు ఏంటి కొత్తగా రవణం ఇంటి ముందు తీసుకొచ్చావు? అబ్బే, దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదండి. ఈ దారిలో కాలువ తవ్వారు కదా, దానికోసం తిప్పి తీసుకొచ్చాం అంతే. ఇంత కాలవా? అవునులే, మన ఊరు పేషెంట్ పదవి లేడీస్ కోట కదా, రవణమ్మని పేషెంట్ గా నిలబెడతామని కాకపడుతున్నావు. వెంకటరావు గారు, అమ్మవారి ఊరేగింపులో కూడా ఏంటంటే వచ్చే సంవత్సరం మీ ఇంటి ముందుగా తీసుకొస్తాము. సరేనా? పదండి. వీడియో పదా. దయచేయండి లాయర్ గారు. నమస్కారం. నమస్తే సార్. హాయ్ ప్రియా. హాయ్. వణకమ్మా. వణకం. హాయ్. నల్లా இருக்கீங்களா? నల్లయ్యా, ఏంటి అన్నాలు పడిపోయానా? నల్లా ఇరుకా అంటే బాగున్నారా అని అర్థం. రండి అమ్మా. దొరికాడు కోతి. నన్ను కొత్త ఆవకాయ అంటావా? కోతి. ఏయ్, ఎప్పుడొచ్చావు? చాలా సేపైంది స్వామి. రా. ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా, ఏంటి మొద్దు నిద్ర? పద త్వరగా. ఒక్క నిమిషం, మొహం కడుకొని వచ్చేస్తాను. హలో, నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు. ముందు పద, టైం అవుతుంది. ఓకే పద. కోతి. హలో సార్. హలో, బాగున్నారా? చూసావా మన రెస్పెక్ట్? ఏరా సత్తి, బాగున్నావా? ఇదిగో, ఇది పోస్ట్ ఆఫీస్. అక్కడ కనిపిస్తుంది, అది ప్రెసిడెంట్ గారి ఇల్లు. 30 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్. ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు, ఇప్పటికీ చెప్పి చెదరలేదు. హాయ్. హలో. ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే. అవునవును, గుమ్మడి పండ్ల మధ్య బూడిద గుమ్మడికాయలా ఉంటావుగా. ఇదేంటో తెలుసా? వాటర్ ట్యాంక్ కాదు, లవర్స్ ట్యాంక్. లవర్స్ ట్యాంకా? అవును. సత్యం, సుజాత అని 2 లవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీని మించి దూకేశారు. అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు.
సూసైడ్ పాయింట్ అన్నమాట. పర్లేదే, మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది. అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి. అచ్చా పద. అవునరా వాడే. ఏంటి ఆడు పక్కన ఉన్నది కొంటే? అవునరా ఆడేంట్రా సొన్న బొట్లు పెట్టుకున్నాడు మొహానికి. సిటీ గుంట కదా, కొంచెం పౌడర్ కప్పు పూసుంటాడు రా. ఎవరు వీళ్ళు? మనల్ని చూస్తున్నారు. వీళ్ళ బేవర్స్. నువ్వు మాకు దొరకకపోతావా, మేము చూడకపోతామా? ప్రియా, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా? చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. ఓహో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అలా నవ్వుతావేంట్రా? ఒక సిరిడి. యా, ఇట్స్ మీ. కోతి. ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. నిన్ను. కోతి. ఏయ్, కొత్త అవకాయ. ఆగు, ఆగమంటే. కోతి. ఏయ్, నేనేం కోతిని కాదే. నువ్వే కొత్త అవకాయ. ఏయ్, ఆగు. నిన్నేం చేస్తానో చూడు. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? నన్ను పూర్తిగా ఉపయోగం చేస్తావా? ఇప్పుడు చూడు, నిన్ను పూర్తిగా చేస్తావా? చెప్తాను. ఇక్కడి నుంచి ఇలా ఈ పదకాల ముక్క మందలారి గారు రోజు ఈ ఎల మంచిగా రావడం మా 10 ఎకరాల పొలం నాకు సెటిల్ అయిపోతుంది. ఇక్కడ దక్కుంది. మా పాడిగేట్లండి. రాత్రి తెల్లవారు జాతర సందర్భంలో పడి దూడ సైతం మర్చిపోలేరు గారు. ఒక్క నిమిషం అండి, గద్దేసి వెళ్దాం. ఆ సంగతి అలా ఉంచు. ఇప్పుడు నేను ఆడుతూ అచ్చు బొమ్మ. పదండి. అదేంటి మాస్టర్ అలా అంటారు? వచ్చుని ఉరితే కనుక ఒక్క పెచ్చు నాకదని కాలేజీలో అడిగినా ఎట్రా, కానీ ఇక్కడ లేడీస్ కనపడేసరికి ఎగేసుకొచ్చేసేటేస్తారు. నమస్కారం. అది కాదు మాస్టర్ నేను చెప్పేది. మావా, ఆమదాల వలస వచ్చింది. చీర విప్పుతుందేమో. నా చొక్కా చిరిగిపోతుందిరా. ముందు ఆ పని చెయ్యి. చొక్కా సిరిగిపోతే మీ అమ్మ తాట తీసేస్తుంది. నేను చెప్పిందే జరిగిందా? ఆడేంటంటున్నాడు? ఆడేంటంటున్నాడు? ఆడేంటంటున్నాడని ఏమనుకుంటున్నారో నాకు తెలిసినే. నేను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నారు, అంతేనా? ఏదవ సచ్చినారా, ఏదవ సచ్చినారా. పండగ కదా అని కొత్త చొక్కా కుట్టిస్తే ఈ సంకరేసుకొని తిరుగుతున్నావేంటి? చొక్కా ఏయ్. ఈ ఎలమంచిలి రమణమ్మ పరువు జాతరలో తీస్తున్నావుట్రా. చొక్కా ఏయ్ ముందు. అది కావాలంటే చూసుకో. పంతులు, ఇల్లు రోడ్డు చివరికి జాతర కూడానా? ముందు దుకాణం పోయమను. తీసుకెళ్ళు. Sa
ఇక్కడ ఏం చేస్తున్నారు? కాల్ జారి పడ్డాం. నిజంగానే మీరు కాలు జారారా? నీ మీద ఒట్టరా బాబు. ఒట్టెందుకులే గాని ప్రియక్క మమ్మీని తొందరగా రమ్మని చెప్పి. వెళ్తున్నాను. ఏయ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. ఏంట్రా పిచ్చి చూపులు? ఏమైంది? మామయ్య కాలు జారి పడ్డాడు మమ్మీ. అదేం లేదక్క, ఉత్తినే జోకులేస్తాడు వీడు. పడితే పడ్డావు కానీ పైన నీళ్లు పెట్టాను, తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఏరా ఇది నీకు అవసరమా? జోకులు అంటాడేంటి? కాలు జారి పడ్డాడు కదా, ఇదేదో తెలుసుకోవాలి. హాయ్ బుజ్జి. ఏంటి ప్రియా, పొద్దునే వచ్చి బుజ్జిని తయారు చేస్తానని మెల్లగా పిల్లిలా వస్తున్నావు? సారీ ఆంటీ, స్నానం కొంచెం లేట్ అయింది. స్నానమా? యారు వీట్లో వెళ్ళానా? ఇది ఒంటిదా బాత్రూమ్ తలుపులు కూడా మూయకుండా గుడ్డలు విప్పి డాన్సులు చేస్తూ 1/2 మణి నేర స్నానం ఊరుకో మమ్మీ, చెప్పడానికి సిగ్గుగా లేదు. వెక్కమ్మా, స్నానం చేయడానికి ఉండాలి, సొలడానికి ఎందుకు? హాయ్, ఈ కాలం పిల్లలు అంతేనండి, అంతా ఎంటీవీ స్టైలు. హాయ్ ఆంటీ, బుజ్జిని ఒక్క నిమిషంలో నేను రెడీ చేస్తాను. నాకు హ్యాండ్ సెట్ నెయిల్ పాలిష్ ఇవ్వండి. పై గదిలో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉందమ్మా, నాకు వంటగదిలో చాలా పనుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. ప్రియక్క నీకు దెబ్బలు తగిలాయా? దెబ్బలు ఎందుకు తగులుతాయిరా? మరి ఇందాక మామయ్య నువ్వు కాలు జారావు కదా. వాడేదో సొల్లుతుంటే సొల్లనీయకుండా వాయి మోస్తావెందుకే? సొల్లప్ప, ఇందాక కాలు జారారా? కాలు జారడం అంటే ఏమిటే? అది పువ్వులు తెస్తూ గుమ్మం తగిలి పడ్డాను. అది అంతే కదరా, పైకి వెళ్తావు పదా. ఎన్నమో ఇంద పొన్ను. మీ ఇద్దరు కాలు జారారు కదా. జారా? కింద నువ్వు పైన మామయ్య కదా. అవును. నీకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఏరా నీకు అది అవసరమా? చెప్పక్క, తగిలాయా లేదా? తగిలాయిరా. ఎక్కడా? ఎక్కడో తగిలాయి. అమ్మయ్యా, ఎక్కడో చోటు తగిలాయి కదా. మరి జోకులు అంటాడేంటి? తాతయ్య నువ్వు ఎప్పుడైనా కాలు జారావా? ఒకసారి పొలం గట్టు మీద జారి పడ్డాను రా. కింద నువ్వు పడ్డావా, అమ్మాయి పడిందా? దెబ్బలు నీకు తగిలాయా, అమ్మాయికి తగిలాయా? ఇప్పుడు నీకు తగులుతా చేతావాన్ని. ఏంటి వీడి వెంట పడ్డా? చూడవయ్యా, భూమికి జానం లేడు, నాకులాగే తెక్క తెక్క ప్రశ్నలు వేస్తున్నాడు యాదవా. అందుకేగా వీడికి మీ పేరు పెట్టింది. హ్యాండ్ సెట్ మర్చిపోయానే. ఏమండి, అక్కడ నెయిల్ పాలిష్ హ్యాండ్ సెట్ ఉంది, కొంచెం ఇస్తారా? మేము టవల్ కట్టుకున్నాం, మీరే తీసుకోవచ్చు. ఏయ్ చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్స్. మళ్ళీ కాలు జారారా మామయ్య? చిన్నపిల్లాడివి, నోరు మూసుకో. అందరూ నన్ను చిన్న పిల్లడు అంటున్నారు. నేను ఎప్పుడు పెద్ద అవుతానో, నేను ఎప్పుడు కాలు జారుతాను. ముందు టవల్ జారింది చూసుకో. ఈ టైంలో ప్లేయర్ గారు కూడా ఉంటే ఎంత బాగుండేదమ్మా. రేపు మార్నింగ్ వచ్చి పుడుస్తా. ఎవరన్నా మంగళారతి పాడండారా? ఉన్న 10 మందిని పిలవకుండా ఎవరో చేయనట్టు చేస్తున్నాడు ఆల్రెడీ ఫంక్షన్ వస్తారు. ఉన్నది మీరే, ఎవరో ఒకరు పాడండి. నేను పాడుదునా? అమ్మా బూతులు లేకుండా పాడే. ఏమన్నా అనుకుంటారు. మన మగళే మన మగళే వావా, మన మగళే మన మగళే వావా. ఎన్నాచడి ఏం లేదమ్మా. కుల మగళే గుణ మగళే వావా, కోవెలకు దావావా. నల్లా ఎరక బాగుందమ్మా. ఎటెళ్ళింది? ఏమైంటుందబ్బా?
ఎందుకు నవ్వుతున్నావు? సరే నిన్నే ఎందుకు నవ్వుతున్నావు చెప్పే. నిన్ను ఎక్కడికి వెళ్తావు చెప్పు. అరే ఎందుకు నవ్వుతున్నావు అంటే చెప్పకుండా నవ్వుతావేంటి? ముందు నువ్వు ఇక్కడ గోకు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పమంటే ఇక్కడ గొప్ప ఇక్కడ గొప్ప అంటావేంటి? ఫస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి, తర్వాత చెప్తాను కదా. ముందు నువ్వు ఇక్కడ గోకు. సరే గోక్కున్నాను. ఇక్కడ గోక్కున్నా. ఇక్కడ ఇలా ఇలా గోకు. ఇలా ఇలా గెంతు. సరే గెంతాను. పైకి చూడు. చూసా. కింద చూసాను. అటు చూడు. చూసా. ఇటు చూసా. ఇలా పెట్టు. కోతి. అమ్మ బామ్మ నన్నే కోతంటావా? నీ సంగతి చెప్తాను. ఆగవే. కోతంటావా నిన్ను? ఏమైందిరా? పొద్దున్న చెట్టెక్కిన దగ్గర నుంచి వెర్రి చేష్టలు, వెకిలి నవ్వులు. వీడికి ఏదో అయ్యింది. మసీదీ తీసుకెళ్లి తాయెత్తు కట్టించాల్సిందే. మామయ్య కాల్ చేయరాడని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. అలా చూస్తాయరా? నీకు తెలుసు కదరా మొన్న జరిగిన సంగతే కదా. నిన్నే. ఎక్స్క్యూజ్ మీ ఏంటి? ఏం లేదు, మీ పళ్ళు చాలా బాగున్నాయండి. అయితే ఏం చేస్తావు? అయితే ఏం లేదు, మీరు ఒప్పుకుంటే ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఖర్చు అవుతుంది. ఎంత? 1000. అయ్యా ఇదిగోండి 500. ఏంట్రా? ఇది 500 రూపాయలు వాచ్ అండి. ఇప్పుడు టచ్ చేస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.